6 టీవీ 100 days ఫిక్స్ అయిపోండి. 6 టీవీ వచ్చేసింది. జర్నలిజానికి 6 ముఖాలు. ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఈ షట్కోణాలి నవశకం దిశగా నడిపించే సామాన్యుని ఆరో ప్రాణం తెలుగు వాకిళ్లలోకి వచ్చేసింది. శతవసంత శోభితం అన్నట్టుగా 100 రోజుల్లో వెలుగు రేఖల్ని తీసుకొచ్చింది. ఇక దృశ్యం దుర్భేద్యం, శబ్దం సంధించిన శరం, అక్షరమే ఆయుధం, ఆలోచన అణ్వస్త్రం. జూలై 3వ తేదీన కార్యాచరణ మొదలైన తర్వాత 100 రోజుల్లో అపురూపమైన ఛానల్ని తెలుగు ప్రజలకు అందించేందుకు అనిర్వచనీయమైన కృషి, పట్టుదల. అది ఫలించి సెప్టెంబర్ 9వ తేదీ వినాయక చవితి పర్వదిన వేళ తెలుగు వాకిళ్లలోకి సగర్వంగా అడుగుపెట్టింది 6 టీవీ. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ కేవలం 69 రోజుల్లో టెస్ట్ సిగ్నల్ తీసుకురావటం పెను సంచలనం. భారతీయ మీడియా చరిత్రలో ఇదొక నవశకం. దేశంలోనే ఇంత తక్కువ కాలంలో ప్రసారాల్ని ప్రారంభించిన ఛానల్ మరొకటి లేనే లేదు. ఆ ఘనత 6 టీమ్ సొంతం. అన్ని విఘ్నాల్ని తొలగించే ఆ విఘ్నేశుని దీవెనలతో విజయదశమికి పూర్తి స్థాయి ప్రసారాలకు సిద్ధమైంది. లక్ష్యం దిశగా నడిపించే నాయకత్వం, కార్యదక్షత కలిగిన సాంకేతిక బృందం, సుశిక్షితులైన సిబ్బంది, నిబద్ధత గల వ్యక్తిత్వమే నిజమైన బలం, బలగం. ఒకవైపు సమగ్ర ప్రణాళిక, మరోవైపు రాజీలేని ఆచరణ. రెంటిని సమతూకంతో అమలు చేస్తూ యుద్ధం చేస్తున్న సైనికుడే ఆదర్శంగా ముందడుగు వేసింది టీమ్ 6. నిర్మాణ నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుని రూపురేఖల్ని తీర్చిదిద్దే బాధ్యతని మెరికల్ లాంటి సిబ్బంది భుజాలపై వేసుకున్నారు. మరోవైపు వేగంగా స్టూడియోలు, ఇతర సాంకేతిక వ్యవస్థల నిర్మాణంతో ముందుకు సాగింది. ఈ సమష్టి తత్వమే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో 6 టీవీని తెలుగు లోగిళ్లకు చేర్చింది. నిరంతర శిక్షణ, సమాచార ప్రసారంపై పరిపూర్ణ అవగాహన గల మెరుపు బృందం 6 టీవీకి వెన్నెముక. నిప్పులాంటి మేనేజ్మెంట్ అన్నిటికీ అండా దండ. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక అంశాలపై సమగ్ర విశ్లేషణలు, బాధల గాథల జనజీవన కథనాలకు సాదృశ్య రూపం 6 టీవీ. అంటే భవితకు దిక్సూచి, అంతరాల పరల్లో ఆలోచనల బీజాలు నాటే అణుశక్తి. మేం పరపీడన సహించాం, మేం దివ్యత్వం అసలే నటించాం. ఉన్నది ఉన్నట్టుగా, వార్తని వాస్తవంగా ఆవిష్కరించే సహజ సిద్ధ శ్రామికులం. కూడు గూడు గుడ్డ, విద్య, వైద్యం, హక్కులే ప్రగతికి దిక్కులేని నమ్మే సనాతనులం. ఎక్కడ సంకుచిత స్వార్థపర శక్తులు విర్రవీగితే అక్కడ అరుణ కాంతి ప్రసరిస్తుంది.
అశ్వమేధమై పరుగు పెడుతుంది. రండి, వినిపించండి. ఇక మీ వంతు, ఇది మీ గొంతు. ఛానళ్లకు ఆశయాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అవే నడిచే వ్యవస్థకి, నడిపించే సంస్థకి ఇంధనం. జనంలో స్ఫూర్తి మంత్రాన్ని నాటే సమున్నత శిఖరాల్ని 6 టీవీ పురోగమన చోదకాలుగా ఎంచుకుంది. మహాత్ముడే మా అస్త్రం, అంబేద్కర్ సిద్ధాంతం మా ఆశయం, భగత్ సింగ్ దేశభక్తి, నేతాజీ ఆవేశం మాకు స్ఫూర్తి మంత్రం. కుళ్ళిన వృక్షాల్ని పెకలించి వేయటానికి, వయసు మలిన సిద్ధాంతాల్ని పాతరేయటానికి సామాన్యుని చేతికి పాశుపతాస్త్రాన్ని అందిస్తున్నాం. వినిపించండి. ఇక మీ వంతు, ఇది మీ గొంతు. పనిలో, గనిలో, పనిలో, ఇలాతలంలో ఎక్కడ తెలుగు గొంతు వినబడినా 6 టీవీ అక్కడికి చేరిపోతుంది. ఆర్తుల, ఆపన్నుల, ఆలోచన పరుల హృదయ ఘోషని ప్రపంచం ముందుకు తెస్తుంది. వేగం మాకు వేదం, మీ వాదం మా నినాదం, మీ వేదనే మా నివేదన. మేం మీ కళ్ళు, ప్రపంచాన్ని కొత్తగా చూపిస్తాం. మేం మీ గళం, ఉద్యమ స్వరాల్ని వినిపిస్తాం. మేం మీ చేతులు, బాధా సర్పదష్టుల్ని ఓదారుస్తాం. మేం మీ చేతలు, నైరాస్య జ్వలనాల్ని ఏకం చేస్తాం. మేం మీ బలం, నిజాయితీకి అండగా నిలుస్తాం. మేం మీ బలగం, విజయ బావుటాలై పైకి లేస్తాం. నిజం మా జెండా, మీరే మా ఎజెండా. కార్యాచరణలో విజయం, భవిష్యత్ ప్రణాళికకు ప్రాణవాయువు. మొదలైన 100 రోజుల్లో తెరపై దృశ్యాన్ని ఆవిష్కరించడం 6 టీవీ తొలి విజయం. ఇదే ముందడుగుకి స్ఫూర్తి. భగభగ మండినా మేము నిప్పు కణికల్లాంటి నిజాల్ని ప్రేమిస్తాం. సామాన్యుని బతుకు చిత్రంలోని ఏ కోణాన్ని వదిలిపెట్టాం, పట్టి మీ ముందుకు తెస్తాం. 6 అంటే నిజాన్ని శ్వాసించే ఇంగిత జ్ఞానం. 6 అంటే సామాన్యుడి ఆరో ప్రాణం. విజయదశమి వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగు ప్రజలకు సవినయంగా, సగర్వంగా, సగౌరవంగా అందిస్తున్న కానుక. వినిపించండి. ఇక మీ వంతు, ఇది మీ గొంతు.